నేను అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఇంతవరకు మీరు ఫోన్లో మీ స్నేహితులతోనో మీ కుటుంబ సభ్యులతో మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, మీ కాలేజీల్లో హాల్ టికెట్ కావాలన్నా ఒకటి కాదు, ఇప్పటికి 160 సేవలు పెట్టాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సేవ కూడా మీ సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీకు పంపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం ఏంటి మీరు ఆలోచిస్తే, తిరిగే పని పోతుంది, మీ సమయం ఆదా అవుతుంది. ఇంకో పక్క మీకు సులభతరంగా ప్రభుత్వం మీ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన వికేంద్రీకరణ చేశాం, మండల వ్యవస్థలు తీసుకొచ్చాం. నేను వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనని మీ గ్రామాలకు వచ్చే సేవలు అందించాం. ఇప్పుడు మీ సెల్ ఫోన్లోనే పరిపాలన మీకు అందించే పరిస్థితికి వచ్చామంటే అది టెక్నాలజీ మహిమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఏ పని చేయాలన్నా దానికి అనుకూలంగా ఏమేం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పింఛన్ ఇస్తే మీ దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తున్నాను. అన్నా క్యాంటీన్లో మీరు భోంచేస్తే పరిశుభ్రంగా ఉందా, ఏ విధంగా ఉందో సమాచారం తీసుకుంటున్నాను. లేకపోతే మీరు గ్యాస్ ఇస్తే అది సక్రమంగా ఇచ్చారా లేదా, మధ్యవర్తులు డబ్బులు అడిగారా, ఈ సమాచారం తీసుకుంటున్నాను. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నారో క్యూఆర్ కోడ్ పెట్టి సమాచారం తీసుకుని దానిపైన అధికార యంత్రాంగాన్ని జవాబుదారీతనం తీసుకొస్తున్నా. అంటే ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను అందుకే పదే పదే మిమ్మల్ని అందరినీ కోరాను. ఒకప్పుడు కష్టపడి పనిచేయాలి, ఇప్పుడు కష్టం కాదు, తెలివిగా పనిచేయాలి, స్మార్ట్ గా పనిచేసే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూసినప్పుడు వ్యవసాయానికి డ్రోన్లు వచ్చాయి. ఎక్కడైనా కానీ తెగుళ్లు వస్తే ఎక్కడ తెగుళ్లు వచ్చాయో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన ఆలోచనలు. ఈరోజు వ్యవసాయ పరికరాలన్నీ ఆధునికమైన పరికరాలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నేను 30 ఏళ్లకు ముందు డ్రిప్ పెడితే అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు డ్రిప్ అంటే కామన్ అయింది. అంటే ఈరోజు ఇవన్నీ కూడా మనం ముందుకు పోతూనే, ఒకప్పుడు 95లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడాను. 2025లో మాట్లాడుతున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు స్నేహితులను అడుగుతారు, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు. ఇప్పుడు మీ దగ్గరుండి ఏని అడిగితే, చాట్ బాట్ని అడిగితే అదే చెప్పేస్తుంది ఏది వాస్తవం ఏది కాదని. దానిపైన మీరు ఆలోచించుకునే పరిస్థితి వస్తారు. ఒక పక్క ఐటీ పిల్లలు యూజ్ కేసెస్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకప్పుడు చెప్పాను, ఉద్యోగం చేయమని చెప్పాను. ఆ తర్వాత ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని చెప్పాను. అదేదో హైదరాబాద్కో బెంగళూరుకో ఢిల్లీకో పోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీ ఇంట్లో మీరు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనులు చేసే పరిస్థితి వచ్చింది, కంపెనీలు ప్రారంభించే పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజల్లో ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు అందరం కూడా వరిధాన్యమే తినేవాళ్ళం. అంత మునుపు అయితే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు రాకమునుపు అందరూ రాగి సంగటే తినేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పెట్టి అందరికీ రైస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు రైస్ కూడా తినే పరిస్థితి లేదు. చాలా మంది షుగర్ వస్తుందని రైస్ మానేసి కూరగాయలు ఎక్కువ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువ తింటున్నారు, మిల్లెట్స్ ఎక్కువ తినే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది మారారు. ప్రజల ఆహార అలవాట్లు బట్టి మన పంటల విధానానికి కూడా శ్రీకారం చుట్టాం. రాయలసీమలో హార్టికల్చర్ వస్తా ఉంది, ఆంధ్రాలో అక్వాకల్చర్ వస్తా ఉంది, మిల్లెట్స్ ఎక్కువ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం.
ఈ విషయం కూడా మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఒకప్పుడు కరెంట్ అయితే ఎక్కడో ఉత్పత్తి అయ్యేది. ఈరోజు మీ ఇంటి పైన మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రూఫ్ టాప్ లో పవర్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సూర్యగర్లో ప్రతి ఒక్క ఇంటికి 2 కిలోవాట్లంటే 240 యూనిట్లు ఉత్పత్తి చేసుకోవడానికి ఫ్రీగా ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు. మిగిలిన వాళ్ళకు 3 యూనిట్ల వరకు అంటే 3 కిలోవాట్లు ఇస్తాం. 3 కిలోవాట్లను 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీరు పెట్టుకొని దానికంటే ఎక్కువ అయితే మీరు తిరిగి పే చేయడం కానీ లేకపోతే మేమే పెట్టి మీకు ఇస్తాం. ఆ పైనుండే డబ్బులు తీరే వరకు మీ కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే దాన్ని స్వాపింగ్ చేసుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. ఆ విధంగా కూడా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాను. జీరో పావర్టీ నా జీవితాశయం. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కళ. దాన్ని సాధించడానికి నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం P4 అనే పాలసీ తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తో మీ ఆదాయాన్ని పెంచే విధానానికి, పేదలకు అండగా ఉండే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రెండోది ఉద్యోగాలు రావాలి. ప్రతి ఒక్కరికి పని ఉండాలి. పని ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం వస్తుంది, మనిషి కూడా తృప్తినిస్తుంది. ఇప్పుడే ఒక టీచర్ని బేగం గారిని మీరు చూశారు. ఆవిడ మాట్లాడినప్పుడు నేను దినానికి 3-4 గంటలు కష్టపడుతున్నాను, దీనివల్ల నాకు ఆనందంగా ఉంది. కొంతమంది అన్నా నాకు మానసిక వికాసం ఉంది, నాకు స్ట్రెస్ లేదు, ఏదో ఒక పని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇది యథార్థం. అందుకని ఈరోజు పనికి కూడా నేను చూసింది, దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాను. ఏదైతే ఈరోజు మీరు ఆలోచిస్తున్నారో వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక విధానం కావాలి. మీకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. కంపెనీలు కూడా తీసుకురావడానికి ప్రోత్సహిస్తాం. మీ ఇంట్లో మీరు కూర్చొని చదువుకున్న వాళ్ళు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఆ రోజు అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి ఈ డాక్రా సంఘాలు ఏమైనా చేయగలుగుతారా, వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే, ఏం చేస్తారో చేసి చూపిస్తారని చెప్పాను. నేను ఆ రోజు వేసిన విత్తనం ఈ డాక్రా సంఘాలు, మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా మీరు తయారయ్యారు. ఈ రోజు మీ అందరి శక్తిని మళ్లీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి తద్వారా మీ ఆదాయం పెంచే కార్యక్రమానికి కూడా ముందుకు పోతాం. నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, గ్రామాల్లో డైరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్క ఇంట్లో పేదవాడి ఇండల్లో ఒక 2 బర్రెలు గాని ఆవులు గాని ఉండే పరిస్థితి రావాలి. దీనివల్ల నెలకు ఒక 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక వయసులో ఉండి ఇంట్లో ఎవరు లేకపోతే అలాంటి వారికి 2 ఆవులు పెంచుకుంటే తద్వారా యాక్టివిటీ ఉండే పరిస్థితి వస్తుంది, ఒక పని ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఏమే విధంగా మోడర్నైజ్ చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. అదే మాదిరిగా మూడోది పాపులేషన్. ఈరోజు పాపులేషన్ మీరు చూస్తే మానవ వనరుల అభివృద్ధి కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇంకో పక్క జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీ కందుకూరులో కూడా 1.6 ఫెర్టిలిటీ రేట్. ఒక దంపతులు 1.6కు మాత్రం జన్మనిస్తున్నారు. అంటే 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్. మీ ఊర్లో మీరు చూస్తూ ఉంటారు, జనాభా తగ్గిపోతూ ఉంటారు. ముసలి వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళందరూ ఉంటారు, చిన్నపిల్లలు కనపడరు. ఉన్నా కూడా కొంతమంది బయట వెళ్ళిపోతారు.
కడాన ఊర్లన్నీ కూడా పాడుపడిపోయే పరిస్థితికి వస్తా ఉంది చూసుకునేవాళ్ళు లేక. అందుకే నేను చెప్తున్నాను, జనాభా పెంచడం కూడా మీ అందరి బాధ్యత. జనాభా లేకపోతే కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడిపోయినాయి. కొన్ని దేశాల్లో మనుషులు లేరు. ఇప్పుడు భారతదేశం నుంచి మనుషులు పంపించమని మనం అడుక్కునే పరిస్థితికి వస్తున్నారు.